అందరికీ శుభోదయం. నా పేరు ఎం నిషిత. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మేక్ మై బేబీ జీనియస్ స్కూల్. నేను ఇప్పుడు 10వ తరగతి పుస్తకంలోని 2వ పాఠం బతుకు గంప చదువుతున్నాను. రచయిత్రి చంద్రకళ గారు. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించలేదు. ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టు అంతా చిందరవందరంగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడడానికి కూడా ఓపిక లేనట్లుంది. అదేంటి అలా అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంత అయిపోయిందమ్మా అంటూ బోరు నెడవడం మొదలుపెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్ల ముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమిత పడిందనిపించింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. 10వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని కొన్ని కఠినమైన పదాలు 4th స్టెప్ మెథడ్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టెప్ ఆలోచిస్తూ. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి ఆలోచిస్తూ. సెకండ్ స్టెప్ ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి ఆలోచిస్తూ. థర్డ్ స్టెప్ ఒత్తులు విడతీసి చెప్పాలి, రాయాలి ఆలోచిస్తూ +2 ఆలోచిస్తూ. 4th స్టెప్ ఎలా రాయాలో చెప్పాలి, రాయాలి. లాకి ఓత్వ దీర్ఘమిస్తే లో, చాకి గుడిస్తే చి, సాకి కొమ్ము దీర్ఘమిస్తే సు, సుకి తావత్తిస్తే సు ఆలోచిస్తూ. ఫస్ట్ స్టెప్ తట్టిన. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి తట్టిన. సెకండ్ స్టెప్ ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి తట్టిన. థర్డ్ స్టెప్ ఒత్తులు విడతీసి చెప్పాలి, రాయాలి తట్టు +తిన తట్టిన. 4th స్టెప్ ఎలా రాయాలో చెప్పాలి, రాయాలి టాకి గుడిస్తే టి, టికి తావత్తిస్తే టి నా తట్టిన. ఫస్ట్ స్టెప్ శబ్దం. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి శబ్దం. సెకండ్ స్టెప్ ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి శబం. థర్డ్ స్టెప్ ఒత్తులు విడతీసి చెప్పాలి, రాయాలి శబ్ +దం శబ్దం. 4th స్టెప్ ఎలా రాయాలో చెప్పాలి, రాయాలి. షాబాకి దాతిస్తే బా, బా పక్కన 0 పెడితే బం శబ్దం. ఫస్ట్ స్టెప్ ఏచి. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి ఏచి. సెకండ్ స్టెప్ ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి ఏడి. థర్డ్ స్టెప్ ఒత్తులు విడతీసి చెప్పాలి, రాయాలి ఏడి +చి ఏచి. 4th స్టెప్ ఎలా రాయాలో చెప్పాలి, రాయాలి. ఏ డికి గుడిస్తే డి, డికి చావతిస్తే చి ఏచి. ఫస్ట్ స్టెప్ కళ్ళు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి కళ్ళు. సెకండ్ స్టెప్ ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి కళ్ళు. థర్డ్ స్టెప్ ఒత్తులు విడతీసి చెప్పాలి, రాయాలి కళ్ళు +లు కళ్ళు. 4th స్టెప్ ఎలా రాస్తామో చెప్పాలి, రాయాలి లా కొమ్మిస్తేలు, లుకి లావతిస్తేలు కళ్ళు.